చిన్నతనంలో న్యూ ఇయర్ వస్తుందంటే అమ్మ ముగ్గులు వేస్తే రంగులు వేయడం మాత్రమే నేర్చుకున్న మనము ఇప్పుడు ఈ రంగుల ప్రపంచంలో ఎలా బతకాలో రోజు రోజుకి ఒక యుద్ధమే చేస్తున్నాము. ఒకప్పుడు న్యూ ఇయర్ వస్తుందంటే చాలు ఏదో తెలియని ఆనందము, ఫ్రెండ్స్ అందరము గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చుకోవడము, అరే ఇంకో ఇయర్ వస్తుందంటే మనము పెద్దవాళ్ళం అయిపోతున్నాము అనే సంతోషము, అవన్నీ మన చిన్నతనంలో ఉండేవి. కానీ ఇప్పుడు మనకి పెళ్ళయి పిల్లలు వచ్చిన తర్వాత న్యూ ఇయర్ అంటే ఎలా ఉంది అంటే కేవలం మారేది డేట్ మాత్రమే, మన లైఫ్ లు మన కష్టం అంతా సేమ్ యాజ్ యూజువల్ గా కొనసాగుతూనే ఉంటది. ఇంకా పైగా కొన్ని వేల ఆలోచనలు మైండ్ లో రన్ అవుతూనే ఉంటాయి. సో దాంట్లో మెయిన్ గా నేను ఈ ఇయర్ అనుకున్నది ఏంటంటే లాస్ట్ ఇయర్ లాగా అందరినీ ఈజీగా గుడ్డిగా అస్సలంటే అస్సలే నమ్మద్దు అని చెప్పేసి ఈ ఇయర్ స్ట్రాంగ్ గా ఫిక్స్ అయినా అనమాట. కొంచెం ఆచి తూచి అడిగేయాలి, ఏ పని చేసినా ఒకటికి 100 సార్లు ఆలోచించాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. చూద్దాం ఏమైద్దో. ఇంకా మా ముగ్గు అయితే అయిపోయింది. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అన్నట్టు అందరికి వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. చలో రండి పార్టీ చేసేసుకుందాము.